హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒడిస్సాలోని కోనార్క్ టెంపుల్కి వెళ్ళడానికి ముందు మార్గం అనమాట. ఇక్కడ నుండి మనం నడుచుకుంటా ఒక 1/2 కిలోమీటర్ కోనార్క్ టెంపుల్కి వెళ్తాము. మనం ఈ టెంపుల్కి వెళ్ళే మార్గ మధ్యంలో చుట్టూతో కూడా ఇలా షాపింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా మన సైడ్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ జీడిపప్పు, గసగసాలు అలాంటి ఫుడ్ ఐటమ్స్ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. రీజనబుల్ అని కాదు, చాలా తక్కువగానే ఉన్నాయి. ఒక కేజీ జీడిపప్పు వచ్చి 600 to 700 ఉంది. అలాగే గసగసాలు కేజీ 200 ఉంది. మనం ఇక్కడ బయట కానీ లేదంటే డీమార్ట్లో కానీ చూసినట్లయితే 100 గ్రామ్స్ గసగసాలు 100 రూపీస్ ఉంటుంది. అలాంటిది ఒక కేజీ గసగసాలు వచ్చి 200 రూపీస్ ఉంది. ఇంత తక్కువ కాస్ట్ ఉంది కదా, అది గసగసాలు కాదేమో, ఏదన్నా కల్తీ అయి ఉంటుందేమో అనుకొని ఒక ప్యాకెటే తీసుకున్నాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అసలు గసగసాలు చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా మనం కర్రీస్లో వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంది. ఇక్కడ ఎక్కువగా ఇలా గవ్వలతో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా షాపింగ్ చాలా బాగుంది. ఇక్కడ జీడిపప్పు అవి ఎందుకు తక్కువగా ఉంది అంటే జీడి మామిడి తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకనే వాటి నుండి వీళ్ళు డైరెక్ట్గా అక్కడ నుంచి తెచ్చుకుంటారు కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఆ జీడి పిక్కల నుండి ఆ జీడిపప్పుని వేరు చేయడం కొంతమంది హ్యాండ్స్ ద్వారా చేస్తారంట, కొన్ని మిషన్ల ద్వారా చేస్తారంట. సో అందుకని మిషన్తో తీసినవి ఒక కాస్టు, హ్యాండ్తో తీసినవి ఒక కాస్టు ఉన్నాయి. ఇక్కడ షాపింగ్లో ఎక్కువగా నాకు అనిపించినవి ఏంటంటే రాళ్ళ మీద కోనార్క్ సన్ టెంపుల్ చెక్కడం, ఆ గుర్రంని చెక్కడం అలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. వాటిని మనం మన అలమరాస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, జీడిపప్పు ఇట్లా ప్యాకెట్లలో పెట్టి విడిగా కేజీ అట్లా ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు. మనకి కావాలంటే మనం అవి టేస్ట్ చేసి కూడా ఇలా సపరేట్గా కేజీ లెక్కన కూడా తీసుకోవచ్చు. చెప్పాను కదా, హ్యాండ్ మేడ్ అయితే ఒక కాస్ట్, మిషన్ ద్వారా చేసినవైతే ఒక కాస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. నేను కొన్ని వీడియోస్లో విన్నాను, ఇక్కడ కోనార్క్ టెంపుల్ అనేది చాలా చిన్న ఊర్లో ఉంటుంది, ఏమీ ఉండవు అది ఇది అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే షాపింగ్ చాలా పెద్దగా ఉంది, టెంపుల్ కూడా చాలా బాగుంది. మనం టెంపుల్కి ఈ షాపింగ్కి కూడా ఎంటర్ అవ్వడానికి కొంచెం ముందుగానే పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా వాళ్ళ లగేజ్ని అక్కడ పెట్టుకోవాలి అనుకుంటే కనుక చక్కగా తీసుకొచ్చుకోవచ్చు. నేను విన్న ఒక వీడియోలో లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఏమీ ఉండదు, అదంతా మోసుకొని వెళ్ళాలి అని చెప్పి అన్నారని. మేము పూరి వెళ్ళిపోయి పూరిలో లగేజ్ పెట్టుకొని 1 డే అక్కడ స్టే చేసి మళ్ళీ రివర్స్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది. లేదు అంటే కనుక చక్కగా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేవాళ్ళం. మాకు ఒక 1 డే కూడా కలిసి వచ్చేది. ఒడిస్సా టూర్ ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే లగేజ్ కూడా చక్కగా తెచ్చుకుంటే అక్కడ లగేజ్ కౌంటర్స్ అవి ఉన్నాయి. వాటిలో పెట్టుకొని మనం హ్యాపీగా ఇక్కడ మొత్తం కోనార్క్ టెంపుల్ అంతా కూడా తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోలో కోనార్క్ షాపింగ్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కోనార్క్ సన్ టెంపుల్ మొత్తం లోపల ఉన్న వ్యూ అంతా కూడా ఎలా ఉంది అనేది మరొక వీడియో అనేది చేస్తాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక్కడ నుండి మనం టెంపుల్ చూడడానికి లోపలికి అనేది వెళ్తాం. ఈ ఎంట్రన్స్ టికెట్ అనేది ఉంటుంది. మరొక వీడియోలో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఎంత, అలాగే మేము పూరి నుండి ఇక్కడికి రావడానికి మాకు ఎంత టైం పట్టింది, ఎలా వచ్చాము, ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత అంటే కోనార్క్ సన్ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, మొత్తం డీటెయిల్డ్గా మరొక వీడియో అనేది చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.